ఏ విషయంలోనైనా. కాకపోతే ఇక్కడ మనకు కన్సర్నింగ్ పార్ట్ ఏమిటి అని అంటే 2001 నుంచి 2026 ప్రొజెక్టెడ్ ఫిగర్. సరే 2 ఏళ్లే కదా ఉంది, ఇంకా 2026 కూడా మీరు అది చూసుకుంటే 71% నుంచి 173% ఈ సీనియర్ సిటిజన్స్ యొక్క పర్సంటేజ్ పెరిగిపోయింది, ఆల్మోస్ట్ త్రిబుల్ అయింది. చూడండి, అంటే ఏంటి, మనుషుల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. వాళ్ళు మేబీ బికాస్ ఆఫ్ సైన్స్, బికాస్ ఆఫ్ మెడిసిన్, రైట్, బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఇన్ ది మెడిసిన్స్, హెల్త్ అవేర్నెస్, ఇవన్నీ వయోవృద్ధులు పెరిగిపోతున్నారు. మరి దానికి తగ్గట్టు అన్ని రకాలుగా ప్రమాణాలను మనం చేకూర్చగలుగుతున్నామా లేదా, ఆ కన్సర్న్ వలన కూడా ఈ యాక్ట్ అనేది తీసుకురావటం జరిగింది. అంటే ఇప్పుడు ఒక దేశంలో ఉన్న పాపులేషన్ బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి గవర్నమెంట్ చేసే పాలసీస్ కానీ, గవర్నమెంట్ అప్లై చేసే స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ డివైస్ చేసే స్కీమ్స్ కానీ, అండ్ ఆ ఎనాక్ట్మెంట్స్ చేయటంలో కూడా ప్రజల కోసమే కదా లా చేసేది, వాళ్ళ వెల్ఫేర్ కోసం కదా. ఇండియా ఈజ్ ఎ వెల్ఫేర్ కంట్రీ అంటాం. వెల్ఫేర్ కోసం చేస్తున్నప్పుడు ఆ వయసుల వారీగా వెల్ఫేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకెప్పుడైతే సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతున్నారో, ఆల్మోస్ట్ 3-fold అయిపోయింది, కాబట్టి వాళ్ళని మనం సంరక్షించడానికి కూడా ఈ లాస్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.